శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 152వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 153వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ కచ్చిత్ పితామహేనాసీత్ శ్రుతం వా దృష్టమేవ చ కచ్చిన్మర్చో మృతో రాజన్ పునరుజ్జీవితో అభవత్. ధర్మరాజు అడుగుతున్నాడు తాతగారిని, భీష్ముల వారు, తాత, ఏ వ్యక్తి అయినా మరణించి మళ్ళీ జీవించినట్లుగా నువ్వు ఎప్పుడన్నా విన్నావా లేక చూచావా? భీష్మ ఉవాచ శృణు పార్థ యథావృత్తం ఇతిహాసం పురాతనం గృధ్రజంబుక సంవాదం యో వృత్తో నైమిషపురం నైమిషారణ్య క్షేత్రంలో జరిగిన ఒక ఇతిహాసం, అంటే జరిగిన కథ చెప్తాను విను. ఈ కథ గద్ద నక్కల మధ్య గృధ్ర జంబూక సంవాదం అంటారు దీన్ని. ఇది యథార్థంగా జరిగిన వృత్తాంతం సుమా. కస్యచిత్ బ్రాహ్మణస్యాసీత్ దుఃఖలబ్ధ సుతో మృత బాల ఏవ విశాలాక్ష బాలగ్రహాన్ని పీడిత. ఒకనొక బ్రాహ్మణుడికి ఒకే ఒక కుమారుడు చాలా చాలా కాలానికి పుట్టాడు. మంచి అందమైన బాలుడు వాడు. కానీ బాలగ్రహ పీడితుడై మరణించాడు. దుఃఖితా కేచిదాదాయ బాలమప్రాప్త యౌవనం కులసర్వస్వభూతం వై రుదంత శోక విహ్వలాయ. ఇంకా యవ్వనంలో కూడా అడుగు పెట్టనివాడు, వంశానికే సరస్వమైన ఆ బాలుని శోకపరుసులైన బంధువులు దగ్గరికి తీసుకుని దుఃఖించారు. బాలమృతం గృహీత్వాదా శ్మశానాభిముఖా స్థిత అంకేనైవ చ సంక్రమ్య రుదుర్వృష దుఃఖిత. ఆ పిల్లవాడిని తీసుకొని వాళ్ళందరూ కూడా శ్మశానం వైపు నడిచారు. అక్కడ బాధతో దుఃఖించడం మొదలుపెట్టారు. శోచంతస్తస్య పూర్వోక్తాన్ భాషితాంశ్చాసస్కృత్ పునః తం బాలం భూతలే క్షిప్య ప్రతిగంతుం న శక్నుయుః. ఆ పిల్లవాడు బతికి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ దుఃఖిస్తూ ఆ మృతుణ్ణి శ్మశానంలో వదిలి వెళ్ళడానికి కాళ్ళు రాక అక్కడే ఉండిపోయారు. తేషాం రుదిత శబ్దేన గృధ్రోభ్యేచ్చ వచో బ్రవేత్ ఏకాత్మజమిమం లోకే త్యక్త్వా గచ్చతమాచిరం ఇహ పుంసాం సహస్రాణి స్త్రీ సహస్రాణి చైవ సమానీతాని కాలేన హిత్వా వై అంతి బాంధవా. వాళ్ళ ఏడుపులు విని ఒక గద్ద అక్కడికి వచ్చి ఇలా అన్నది, మానవులారా, ఒకే ఒక పుత్రుడైన ఈ మృత బాలుని ఇక్కడ వదిలి వెళ్ళండి, ఆలస్యం చేయవద్దు. ఇంతకుముందు అనేక మంది స్త్రీ పురుషులు మరణించారు. వాళ్ళ బంధువులందరూ కూడా తీసుకొచ్చి ఆయా సమయాల్లో ఇక్కడ వదిలి వెళ్ళారు.
సంపశ్యత జగత్ సర్వం సుఖ దుఃఖైరధిష్ఠితం సంయోగో విప్రయోగస్య పర్యాయేనోపలభ్యతే. బాగా తెలుసుకోండి ఒక విషయం, ఈ జగత్ అనేది సుఖంతో దుఃఖంతో నిండి ఉన్నది. ప్రాణుల సంయోగ వియోగాలు ఒకదాని వెంట ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. గృహీత్వా ఏ చ గచ్చంతి ఏనయాంతి చ తాన్ మృతాన్ తేప్యాయుషః ప్రమాణేన స్వేన గచ్చంతి జంతవః. మరణించిన వారి శవాలను తీసుకొని శ్మశానానికి వెళ్ళేవారు, వెళ్ళని వారు అందరూ కూడా తమ ఆయువు పూర్తి కాగానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. అలం స్థిత్వా శ్మశానేస్మిన్ గృధ్రకోమాయు శంకరే కంకాల బహుళే రౌద్రే సర్వప్రాణి భయంకరే. గద్దలు నక్కలతో నిండింది, అనేక మానవ అస్థి పంజరాలతో భయంకరంగా ఉన్న ఈ శ్మశానంలో మీరు ఎంతసేపు ఉన్నా కూడా ఏం ప్రయోజనం చెప్పండి. స పునర్జీవిత కశ్చిత్ కాలధర్మముపగత ప్రియో వా యది వా ద్వేష ప్రాణినాం గతిరీదృశీ. మరణించిన వాడు ఎవ్వడు కూడా, వాడు మనకి ఇష్టడైన వాడైనా ద్వేషించదగిన వాడైనా మళ్ళీ జీవించలేదు. ప్రాణుల గతి అటువంటిది. సర్వేణ ఖలు మర్తవ్యం మర్చలోకే ప్రసూయత కృతాంత వీతే మార్గే మృతం కో జీవియస్యతి. మర్చలోకంలో జన్మించిన ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిందే. కాలం నిర్మించిన ఈ మార్గంలో మరణించిన ప్రాణిని మళ్ళీ ఎవ్వరు జీవింపజేయగలరు సుమా. కర్మాంత విరతే లోకే అస్తం గచ్చతి భాస్కరే గమ్యతాం స్వమధిష్టానం స్వత స్నేహం విసృజ్య వై. జనులందరూ కూడా తమ పగటి పనులు మానుకుంటున్నారు. అంటే సూర్యాస్తమయం కాబోతుంది కాబట్టి ఈ పిల్లవాడి మీద మమకారాన్ని వదిలేసి మీరు మీ నివాసాలకు వెళ్ళండి. తతో గృధ్రవచ శ్రుత్వా ప్రాకోశం తస్తదా నృప బాంధవస్తేభ్య గచ్చంత పుత్రముత్సృజ్య పూతరే. గద్ద మాటలు విన్న బంధువులందరూ కూడాను శవం, పిల్లవాడి యొక్క శవం నేల మీద వదిలి ఇళ్లకు వెళ్ళటానికి సిద్ధమయ్యారు. వినిశ్చిచ్ఛాధ చ తదా విక్రోశం తతస్తతః మృతమిచ్చేవ గచ్చంత నిరాశాస్తస్య దర్శనే. వాళ్ళు ఏడ్చి ఏడ్చి పిల్లవాడు మరణించాడు, ఇంకా వీడు మనకు కంటికి కనపడ్డు అని నిరాశతో అక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. నిశ్చితార్థాశ్చతే సర్వే సంత్యజంత స్వమాత్మజం నిరాశే జీవితే తస్యా మార్గామా వృత్యతిష్టత. ఇక వీడు బతికి రాడు అని వాళ్ళందరూ కూడాను వచ్చినతోనే బయలుదేరారు. ధ్వాంక్ష పక్ష సవర్ణస్తు బిలాన్ని సృత్య జంబుక గచ్చమానాన్ సతానాహ నిర్గుణ కలు మానుష. ఇంతలోనే ఓ నక్క తన నివాసం నుంచి బయటికి వచ్చి వెళ్తున్న వాళ్ళని చూసి, అబ్బా ఎంత దయాహీనులు ఈ మానవులు. ఆదిత్యోయం స్థితో మూఢా స్నేహం కృతమాభయం బహురూపో ముహూర్తస్య జీవేదపి కథాచన. మూఢులారా, ఇంకా అస్తమానం కాలేదు, భయపడకండి, పిల్లవాడి మీద ప్రేమను వీడకండి. అనేక విధాలైన ముహూర్తాలు వస్తుంటాయి, మళ్ళీ పిల్లవాడు ఏదో ఒక సుముహూర్తంలో బతకవచ్చు. యూయం భూమౌ వినిక్షిప్య పుత్రస్నేహ వివాకృత విరాకృత శ్మశానే స్వతముత్సృజ్య కస్మాత్ గచ్చత నిర్గుణ. ఈ మృత బాలకుడి మీద ఏమాత్రం మమకారం లేకుండా ఎందుకు ఈ శ్మశానంలో విడిచి వెళ్ళిపోతున్నారు మీరు? నవోశ్చస్మిన్ సుతే స్నేహ బాలే మధుర భాషణీయస్య భాషిత మాత్రేన ప్రసాదమది గచ్చత. ఇంతకుముందు ఈ పిల్లవాడు మాటలు మాట్లాడితేనే పరమానందపడేవారు కదా, అలా తీయగా మాట్లాడే ఈ పిల్లవాడి మీద మీకు కొంచెమైనా మమకారం లేదా? తే పశ్యత సుత స్నేహ యాదృశ పశుపక్షిణాం నతేషాం ధారయిత్వాంతాన్ కశ్చితస్య ఫలాగమ చతుష్పాత్ పక్షి కీటానాం ప్రాణినాం స్నేహసంగినాం పరలోకగతి స్థానం నియజ్ఞ క్రియా ఇవ.
పశుపక్షులకు కూడా తమ సంతానం మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడండి. అంత మమకారం గల పశుపక్షులకు వాటి పిల్లలను పెంచి పోషించడం వల్ల మునులకు లాగా పరలోక గమనంలో ప్రయోజనం లేదు కదా. తేషాం పుత్రాభిరామాణం ఇహలోకే పరత్రజ నగుణో దృశ్యతే కస్య ప్రజా సంధారయంతి చ. సంతానం మీద ప్రేమ చూపే నాటికి వాటికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ఆ పిల్లల్ని ప్రాణప్రదంగా పెంచుకుంటాయి కదా. అపశ్యతాం ప్రియాన్ పుత్రాన్ తేషాం శోకో నతిష్టతి నచ పుష్ణంతి సమృద్ధ తే మాతా పితరో క్వచిత్. వాటి పిల్లలు పెరిగి పెద్దవై తమ తల్లిదండ్రుల్ని అవి పోషించినప్పటికీ తన పిల్లలు కనిపించకపోతే దుఃఖం వాళ్ళకి కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. మానుషానం కుత స్నేహేషాం శోకో భవిష్యత్ ఏమం కులకరం పుత్రం త్యక్వా కనుగమిష్యద. మానవుల్లో ఇంత ప్రేమ లేదు. ఎందుకయ్యా మీరు వంశోద్ధరకుడైన ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళిపోతున్నారు? చిరం ముంచద భాష్పంచ చరణ్ స్నేహేన పశ్యత ఏవం విధాని ఇష్టాన్ని దుశ్చజాని విశేషత. ఈ పసివాడి కోసం చాలాసేపు ఏడవండి, మీరు ఎక్కువసేపు ప్రేమతో చూడండి. క్షీణస్యార్ధాభియుక్తస్య శ్మశానాభిముఖస్య చ బాంధవా యత్ర తిష్టంతి తత్ర అన్యోనాధితిష్టతి. శారీరకంగా క్షీణించిన వాడికి, ఆర్థికమైన వ్యాజ్యాల్లో చిక్కుకునేవాడికి, శ్మశానానికి వెళ్ళేవాడికి అతని సోదరులు బంధువులే తోడుగా ఉంటారు, ఇంకెవరు తోడురారు సుమా. సర్వస్య దయతా ప్రాణ సర్వ స్నేహం చ విందతి తిర్యజ్ఞో నిస్వపి సతాం స్నేహం పశ్యత యాదృశ్యం. అందరికీ తమ ప్రాణాలు ఉంటే చాలా తీపి, అందరూ ఇతరుల స్నేహాన్ని పొందుతారు. పశుపక్షాదుల్లో కూడా ఎంత మైత్రి ఉన్నదో చూడండి. రేపు మనం 30వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గో బ్రాహ్మణేభ్యः సోమస్తనిత్యం లోకాः సమస్తాः శునోతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.